హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్, కుకింగ్, రంగోలీ డిజైన్స్, డిఐవైస్, లైఫ్ స్టైల్ ఇంతే కాకుండా ఇంకా చాలా వస్తూ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇవాల్టి వ్లాగ్లో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తున్నా. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే శనగగుడాలు చేస్తున్నా. శనగలు ఉడకబెట్టి పోపు వేస్తున్నా. శనగలు తినడం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవడానికి అయితే ముందుగా శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానిన శనగల్ని ఇలా ఒక కుక్కర్లోకి తీసుకొని శనగలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను. అది 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికితే అయితే చాలు. ఇప్పుడు రాగి జావా చేసుకోవడానికైతే ఇంకొక స్టవ్ ఆన్ చేసి వాటర్ ఎసరైతే పెడుతున్నా. వాటర్ అయితే బాగా మరిగాయి. ఇప్పుడు దాంట్లోకి నైట్ రాగి పిండిలో వాటర్ వేసి నానబెట్టాను. ఇప్పుడు దాన్ని ఎసరొచ్చిన వాటర్లోకి అయితే పోసి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. రాగి జావా తాగడం వల్ల అయితే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మా ఇంట్లో అయితే ఇది పక్కా ఉంటుంది. ఈ లోపు అయితే 3 విజిల్స్ వచ్చాయి. శనగలు బాగా ఉడికాయి. ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి. ఈలోపు రాగి జావ అయితే బాగా ఉడుకుతుంది. పోపు పెట్టుకోవడానికైతే ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసాను. ఇలా ఆయిల్ వేసుకున్నాకైతే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేగుతూ ఉంది. ఈలోపు మధ్యలో ఇలా రాగి జావని కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి బాగా వేగాకైతే దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాకైతే దీంట్లోకి కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లాకుని కూడా వేసాను. ఈలోపు 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఓపెన్ చేసి చూస్తున్నా. చూసారా, శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి శనగల్లో నుండి. ఈ పోపు అంతా ఫ్రై అయ్యే లోపు అయితే వాటర్ అన్నీ పోతాయి. ఈలోపు పోపు అయితే బాగా వేగింది. దీంట్లోకి పసుపు అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నా. ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాకైతే దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర వేసాకైతే స్ట్రెయిన్ చేసిన శనగల్ని దీంట్లోకి వేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ దాకా కారం, మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే ఒక స్పూన్ అయితే వేసాను. శనగల్ని ఇలా బాగా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ దాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే శనగలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నా బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేశాకైతే రాగి జావ కూడా తాగేసాను. రాగి జావ తాగడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. వన్ ఆఫ్ ద కాల్షియం రిచ్ ఫుడ్స్లో రాగి కూడా ఒకటి. సో రాగిని మనం డైలీ ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉండాలి. ఇవాళ లంచ్లోకి అయితే మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఉలవచారు చేసుకోవడానికి ఉలవల్ని నైటే ఇలా నానబెట్టాను. ఉలవలు నానడానికైతే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. అందుకే నైట్ నానబెడితేనే ఇలా మంచిగా నానిపోతాయి. ఇలా బాగా నానిన ఉలవల్ని కుక్కర్లోకి తీసుకొని ఉలవలు మునిగేటంత వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించాను. 4 విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఉలవలు అయితే బాగా ఉడికాయి. ఇలా బాగా ఉడికిన ఉలవలను పప్పు గుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా మిక్సీ చేసేస్తా. మెత్తగా పేస్ట్ లాగా ఇలా కొన్నింటిని మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఉలవలన్నింటినీ పేస్ట్ చేసుకోకూడదు. మనకి గ్రేవీకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి ఈ ఉలవల్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన ఉలవలను అయితే కొన్నింటిని ఇలా మెత్తగా మిక్సీ చేశాను. ఈ మిక్సీ చేసిన ఉలవల పేస్ట్ని అయితే ఇప్పుడు అదే కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టాను.
ఇప్పుడు దాంట్లో నుండి రసాన్ని తీసి దీంట్లో వేసుకోవాలి. ఈ చింతపండులో 2-3 టైమ్స్ వాటర్ వేసుకుంటూ ఇలా రసాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రసంలోకి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని సన్నగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇలా బాగా మరిగించుకోవాలి. ఉలవచారు తినడం వల్ల మన హెల్త్‌కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, కంపల్సరీ మన డైట్‌లో ఉలవల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఉలవచారు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇలా సన్నగా దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగాక పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి బాగా మరిగిన ఉలవచారుని పోపులోకి వేసి మూత పెట్టేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు అయితే రెడీ. ఇవాల్టి రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి? ఇవాళ రెసిపీస్ అన్నీ హెల్తీయే. రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు.